ఆ అంశాన్ని పురస్కరించుకొని మీ అందరూ కూడా ఆ శ్లోకాల్ని ఒక్కసారి చదివి దగ్గర ఆ శ్లోకం ఉంటే దాని వ్యాఖ్యానం వింటున్నప్పుడు మనసులో నాటుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని, తరువాత మళ్ళీ మళ్ళీ ఆ శ్లోకాల్ని చదువుకోవడంలో ఒక సౌలభ్యం కలుగుతుందని మీకు ఆ పాఠాన్ని ఇవ్వడం జరిగింది. నేను అంటాను, మీరు కూడా అనండి. ముందు ఒకసారి మనందరం ఆ అష్టకం చదివిన తరువాత మొదటి శ్లోకానికి వ్యాఖ్యానం ప్రారంభం చేద్దాం. చాంచల్యారుణలోచనాంచిత కృపాం చంద్రార్ధచూడామణిం చారుస్మీరముఖాం చరాచర జగత్ సంరక్షిణీం తత్పదాం చెంచన్ చంపకనాసికా అగ్రవిలసన్ ముక్తామణీరంజితాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కస్తూరీ తిలకాంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూరద్రవమిశ్రచూర్ణఖదిరామోదోల్లసద్వీటికాం లోలాపాంగతరంగితైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రేక్షణాం రాజీవప్రభవాదిదేవమకుటైః రాజత్పదాంభోరుహాం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. షట్తారాంగణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం షట్చక్రాంతరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితాం షట్చక్రాంచిత పాదుకాంచితపదాం షడ్భావగాం షోడశీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శ్రీనాదాధృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం గానాసక్తమనోజ్ఞయౌవన లసత్ గంధర్వకన్యావృతాం దీనానామతివేలభాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. లావణ్యాధికభూషితాంగలతికాం లాక్షాలసద్రాగిణీం సేవాయాత సమస్తదేవవనితాం సీమంతభూషాన్వితాం
భావోల్లాస వశీకృత ప్రియతమాం భండాసురచ్ఛేదినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ధన్యాం సోమవిభావనీయచరితాం ధారాధరశ్యామలాం మున్యారాధనమోదినీం సుమనసాం ముక్తిప్రదానవ్రతాం కన్యాపూజన సుప్రసన్నహృదయాం కాంచీలసన్మధ్యమాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కర్పూరాగరుకుంకుమాంకితకుచాం కర్పూరవర్ణస్థితాం కృష్టోత్కృష్టసకృష్టకర్మదహనాం కామేశ్వరీం కామినీం కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కల్పాంతరస్థాయినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగానప్రియాం గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతాం గంగాగౌతమగర్గసంనుతపదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. మనం చేసుకున్నటువంటి అదృష్టమేమో కానీ తెలుగు గడ్డ మీద నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైల క్షేత్రం ఉన్నది. ఈ శ్రీశైల క్షేత్రం యొక్క విశేషాల గురించి శంకర భగవత్పాదులు అనేక చోట్ల ప్రస్తావన చేశారు. వారు యోగతారావళి అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని చేశారు. అందులో 27 నక్షత్రాలని దృష్టిలో పెట్టుకుని యోగాన్ని పొందడానికి 26 సోపానములను నిర్ణయించారు. ఆ 26 మెట్లు ఎక్కిన తర్వాత 27వదైనటువంటి సమాధి స్థితిని నిర్ణయం చేస్తూ వారు శ్రీశైల క్షేత్రాన్ని ఉటంకిస్తూ ఒక మాట అన్నారు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగ కుహరీషు కదోపలప్స్యే గాత్రం యదా మమలతా పరివేషయంతి కర్ణే యదా విరచయంతి ఖగాశ్చ నీడాస్ సిద్ధం తదావిధ మనో విలయం సమాధౌ శ్రీశైల శృంగ కుహరీషు కదోపలప్స్యే అంటారు. ఆయన ఆ 27వ సోపానం గురించి చెప్తూ శ్రీశైల క్షేత్రంలో ఉండేటటువంటి గుహలో కూర్చుని నేను ధ్యానం చేసినప్పుడు నా మనసు అంతర్ముఖత్వాన్ని పొంది సమాధి స్థితిని పొందాలి అని అడుగుతారు. ఎందుకని అంటే శ్రీశైల క్షేత్రానికి ఒక వైభవం ఉంది. శ్రీశైల క్షేత్రంలో చాలా తొందరగా మనోలయం అవుతుంది. మనసు వెనక్కి వెళ్ళి ఆత్మయందు లీనమయ్యేటటువంటి అవకాశము, ధ్యాననిష్ట కుదిరేటటువంటి అవకాశం శ్రీశైల క్షేత్రంలో చాలా ఎక్కువ అని శంకరాచార్యుల వారి యొక్క స్తోత్రాలను పరిశీలనం చేస్తే మనకు అర్థమవుతుంది.